ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతాస్మదాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇదానీం శక్తికూట మంత్రాంతర్గత శ్లోకాः. సకల హ్రీం శక్తికూటం 4 బీజాక్షరాలు. సకారాక్ష సమరస సకలాగమ సంస్థుత సర్వవేదాంత తాత్పర్య భూమి సదసదాశ్రయ సకల సచ్చిదానంద సాధ్య సద్గతి ప్రదాయిని సనకాది మునిధ్యేయ సదాశివ కుటుంబిని సకలాధిష్టాన రూప సత్యరూప సమాకృతి సర్వప్రపంచ నిర్మాత్రి సమానాధిక వర్జిత సర్వోత్తుంగ సంగహీన సగుణ సకలేష్టద కకారిణి కావ్యలోల కామేశ్వర మనోహర కామేశ్వర ప్రాణనాడి కామేశోత్సంగవాసిని కామేశ్వర లింగితాంగి కామేశ్వర సుఖప్రద. ఇక్కడి నుంచి కాది మంత్రాలు. కకారిణి కావ్యలోల కామేశ్వర మనోహర కామేశ్వర ప్రాణనాడి కామేశోత్సంగవాసిని కామేశ్వర లింగితాంగి కామేశ్వర సుఖప్రద కామేశ్వర ప్రణయిని కామేశ్వర విలాసిని కామేశ్వర తపసిద్ధి కామేశ్వర మనఃప్రియ కామేశ్వర ప్రాణనాథ కామేశ్వర విమోహిని కామేశ్వర బ్రహ్మ విద్య కామేశ్వర గృహేశ్వరి కామేశ్వరాహ్లాదకరి కామేశ్వర మహేశ్వరి కామేశ్వరి కామకోటి నిలయ కాంక్షితార్థద. దీంతో కాది మంత్రాలు అయ్యాయి. తర్వాత లాది మంత్రాలు. లకారిణి లబ్ధరూప లబ్ధధీర్లబ్ధవాంఛిత లబ్ధపాప మనోదూర లబ్ధాహంకార దుర్గమ లబ్ధశక్తిర్లబ్ధదేహ లబ్ధైశ్వర్య సమున్నతి లబ్ధవృద్ధిర్లబ్ధలీల లబ్ధయౌవనశాలిని లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య లబ్ధ విభ్రమ లబ్ధరాగ లబ్ధపతి లబ్ధనానాగమస్థితి లబ్ధభోగ లబ్ధసుఖ లబ్ధహర్షాభిపూరిత. అనంతరం చివరి బీజాక్షరం హ్రీం. హ్రీంకార మంత్రాలు. హ్రీంకారమూర్తిర్హ్రీంకార సౌధశృంగకపోతిక హ్రీంకారదుగ్ధాబ్ధిసుధ హ్రీంకార కమలేందిర హ్రీంకారమణిదీపార్చి హ్రీంకారతరుశారిక హ్రీంకారపేటికామణి హ్రీంకారాదర్శబింబిక హ్రీంకారకోశాశిలత హ్రీంకారాస్థాననర్తకి హ్రీంకారశుక్తికా ముక్త మణిర్హ్రీంకారబోధిత హ్రీంకారమయ సవర్ణ స్తంభ విద్రుమపుత్రిక హ్రీంకారవేదోపనిషత్ హ్రీంకారాధ్వర దక్షిణ హ్రీంకారనందనారామ. ఇదంతా ఒకటి నామం. హ్రీంకారనందనారామ నవకల్పక వల్లరి హ్రీంకార హిమవద్గంగా హ్రీంకారార్ణవ కౌస్తుభ హ్రీంకారమంత్ర సర్వస్వ హ్రీంకార పరసౌఖ్యద. దీంతో మనకు శక్తికూటంలో మంత్రాలకు సంబంధించిన శ్లోకాలు పూర్తయ్యాయి. ఇప్పుడు మనం మళ్ళీ అంగన్యాస కరన్యాసాలు చేసి దిగ్విమోకం చేసేస్తే దిగ్బంధం చేసి మంత్రజపం చేయాలి. దిగ్విమోకం చేసి మంత్రాన్ని ఆ మంత్ర పారాయణ ఫలితాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఓం అస్య శ్రీలలితా త్రిశతి స్తోత్ర మహామంత్రస్య భగవాన్ హయగ్రీవ ఋషి అనుష్ఠుప్ఛంద శ్రీలలితా పరాభట్టారికా దేవత ఐం బీజం సౌః శక్తి క్లీం కీలకం మమ చతుర్విధ ఫలపురుషార్థ
सिद्ध्यर्थे जपे विनियोगः। ओम ऐं अंगुष्ठाभ्यां नमः। अस्य श्रीललिता त्रिशती स्तोत्र महामन्त्रस्य भगवान् हयग्रीवः ऋषिः अनुष्टुप् छन्दः। श्रीललिता महापराभट्टारिका देवता। ऐं बीजं सौः शक्तिः क्लीं कीलकं मम चतुर्विध पुरुषार्थफलसिद्ध्यर्थे जपे विनियोगः। ओम ऐं अंगुष्ठाभ्यां नमः। ओम क्लीं तर्जनीभ्यां नमः। ओम सौः मध्यमाभ्यां नमः। ओम सौः अनामिकाभ्यां नमः। ओम क्लीं कनिष्ठिकाभ्यां नमः। ओम ऐं करदरकरपृष्ठाभ्यां नमः। ओम ऐं हृदयाय नमः। ओम क्लीं शिरसे स्वाहा। ओम सौः शिखायै वषट्। ओम सौः कवचाय हुम्। ओम क्लीं नेत्रत्रयाय वषट्। ओम सौः अस्त्राय फट्। ओम भूर्भुवस्सौरोम इति दिग्विमोकः ध्यानम्। अतिमधुरचापहस्ताम् अपरिमितामोद बाणसौभाग्याम् अरुणाम् अतिशयकरुणाम् अभिनवकुशिसुन्दरीमुपासे। ह्रीङ्कारासनगद्भिदा नरशिखां सौक्लीं कडां बिभ्रतीं सौवर्णां वरधारिणीं परसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकडां श्रीचक्रसञ्चारिणीं। पुनर्मिलामः आगामिनि कार्यक्रमे त्रिशती नामसङ्कीर्तने। सर्वेभ्यः ललितापराभट्टारिकायाः दिव्यानुग्रहप्राप्तिरस्तु। शुभं भवतु। स्वस्ति।